ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. ఇంకా మేషరాశి వారికి కనుక చూసుకున్నాం అంటే వారం మొదలవటమే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతోటి మొదలవుతుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నాము అన్నట్టు అంటే వారం మొత్తం కనుక చూసుకున్నాము అని అంటే ఆల్మోస్ట్ మనకి 16వ తారీఖు నుంచి కూడా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి 16వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బిగినింగ్ ఆఫ్ ద వీక్ కొంచెం కష్టతరంగా ఉంది. అంటే మనకి ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం కానీ, పనులు సరిగ్గా అవ్వకపోవడం కానీ, ఒక ప్లాన్ ఏదో చేసుకుంటాం, ఒకటి ఏదైనా పని చేయాలనుకుంటాం, ఆ పని కొంచెం ఆలస్యం అవ్వడం కానీ, లేకపోతే ఇవాళ కాదు రేపు చేద్దామని చెప్పి మనమే పోస్ట్పోన్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఇంకా మామూలుగా కనుక చూసుకున్నామనంటే మరి మిగతా రోజులు ఎలా ఉంటాయి అని అంటే మిగతా రోజులు అన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆర్థికంగా చాలా బాగుండబోతోంది. అలాగే మీకు ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీకు సాల్వ్ అయిపోతాయండి. తర్వాత ఇక్కడ ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వారం మొదట్లోనే కొంచెం ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి కొంచెం పేషెన్స్ అవసరం. అంతే. మ్యాక్సిమం మనం ఏం మాట్లాడుతున్నాం, సండే, మండే అండ్ ట్యూస్డే మాట్లాడుతున్నాం. వెన్స్డే నుంచి తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం అన్ని విషయాలలో కూడా. ఇంక ఇక్కడ వీరికి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాము. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏంటంటే ఈ వారం అంతా కూడా అంటే ఇంకా మనకి శ్రావణ మాసం మొదలైపోతుంది కదా. కాబట్టి శ్రావణ మాసంలో కంపల్సరీగా ఇలాగా మనకి మంచి టైం నడుస్తున్నప్పుడే మనం భగవతారాధన కూడా బాగా చేసుకోవాలి. అందుకని ఏంటంటే అందరూ ఎలా అనుకుంటారంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం భగవంతుడిని ఆరాధించాలి అని అనుకుంటారు. కానీ ఇబ్బందులు లేనప్పుడు ఇంకా ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎందుకు అనంటే ఈ ఖాతా అంతా మనకి మంచిగా పుణ్యం అంతా మన ఖాతాలోకి చేరి మనకి ఎప్పుడైనా బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక రకంగా మన బ్యాంకులో సేవ్ చేసుకుంటున్న పొదుపు లాంటిది, మనీ లాంటిది. కాబట్టి ఏంటి అనంటే ఇప్పుడు మామూలుగా మనకి ఈ శ్రావణ మాసం అంతా కూడా సోమవారాలు శివారాధన చేస్తూ ఉంటాము. కాబట్టి ఏంటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటము, స్వామివారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారికి ప్రదోషపు వేళలో అంటే పొద్దున సాయంత్రం 2 పూట్లా కూడా ఆలయంలో దీపారాధన చేయటము, స్వామివారికి ప్రదోష కాలంలో అభిషేకం చేయించటము, ఉపవాసం ఉండటము, ఇవి తప్పనిసరిగా చేయించేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా మీకు చాలా ఈజీగా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దామండి. సరే, వృషభ రాశి వారు మాత్రం ఈ వారం అంతా చాలా గట్టి సంకల్పం చేసుకోబోతున్నారు. ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంటారు. అలాగే ఖర్చులు అయితే ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి దీని గురించి మనం మాట్లాడొద్దు. అయితే రుణాలు తీర్చాలి అనే ఒక తాపత్రయం మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎటువంటి రుణం ఉన్న చిన్న స్మాల్ స్కేల్, చిన్నగా హ్యాండ్ లోన్ లాంటిది తీసుకున్నా కూడా అది తొందరగా తీర్చేయాలి అనే ఆలోచన అయితే మీరు చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన చాలా వరకు అనుకూలత అయితే కనపడుతోంది. అలాగే ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం చెప్పాలంటే ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ అనేది ఏమీ కనిపించట్లేదు. చాలా నార్మల్గా, హ్యాపీగా, ప్లెజెంట్గా వర్క్ చేసుకుంటారు. అలాగే పెద్ద చేంజెస్ అనేవి కూడా మనకి వర్క్లో కనిపించట్లేదు. అంటే ఇక్కడ నేను మాట్లాడుతుంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే స్త్రీలకి, గృహిణులకి కూడా సంబంధించి చెప్తున్నాను. అలాగే సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా కూడా వేరే విషయాలలో అంటే కొన్ని విషయాలు ఏవైతే మీకు చాలా డీప్గా ఇవి ఆర్థికంగా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, లేకపోతే నేను దీన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేయాలి అనుకుంటారు. అలాంటి సిట్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి సిట్యువేషన్స్లో మీకు చాలా వరకు ఎక్కడో అక్కడ ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా శ్రావణ మాసం. వృషభ రాశి వారు మాత్రం లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే 16వ తారీఖున గొడుగు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనపడతాయి. గొడుగు దానం ఇవ్వండి. అలాగే ఈ 16వ తారీఖున ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఏకాదశి, ద్వాదశి వ్రతం చేస్తాం కదా, మనం ఉపవాసం ఉంటాం కదా. కాబట్టి మీరు ఏకాదశికి ఉపవాసం ఉండటము, అలాగే విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేయడము.
విష్ణు ఆరాధన చేయండి, ఏకాదశి ఉపవాసం ఉండండి, విష్ణు ఆలయంలో పొద్దున సాయంత్రం దీపారాధన చేయండి, స్వామివారిని తులసీ దళాలతోటి అర్చించండి. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నా, సామాజిక పరంగా ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, కుటుంబ సభ్యులతోటి ఇబ్బంది పడుతున్నా, లేకపోతే సంతానం ఏదైనా ప్రయత్నం చేస్తుంటే వారికి సక్సెస్ కాకపోతున్నా కూడా మీకు సక్సెస్ వచ్చేందుకు అవకాశాలు 100% కనపడతాయి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం చూసామనంటే వారం మొదలవటమే చాలా వరకు అనుకూలతతోటే మొదలవుతుంది. ముఖ్యంగా ప్రేమికులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే సంబంధాలు చూసుకుంటున్నాం, లేకపోతే ప్రేమికులే పెద్దవారిని కలవడము, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సక్సెస్ చూపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎవరితోటి గొడవలు పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి, వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అదొక్కటే ఈ వారం మీరు చేయాల్సింది. అనవసరపు గొడవలు పెట్టుకోవడం, అనవసరపు వాదోపవాదాల జోలికి వెళ్ళటం, మీ దారిన మీరు వెళ్తున్నా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక మాట అనటం, లేకపోతే మీ దారిన మీరు డ్రైవ్ చేసుకుంటుంటుంటే వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కొంచెం చిన్నగా మీ వెహికల్ని తాకించటం, దాంతో మీకు గొడవలు పెరగటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా గొడవలకి దూరంగా ఉండాలి. అనవసరపు అభిప్రాయాలను పెంచుకోకూడదు, అనవసరంగా లేనిపోని వాటి గురించిన ఆలోచన చేయకూడదు, వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. ఈ ఒక్క విషయమే మీరు ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు చేయాలన్న ఆకాంక్ష ఉంటుంది, అలాగే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా మీకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామనంటే మిథున రాశి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికమైన అనుకూలత, వృత్తి వ్యాపార రీత్యా అనుకూలత, భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది. అలాగే సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? మనం మొత్తం శ్రావణ మాసంలో ఫోకస్ అంతా కూడా మనము చేసేది ఎవరి మీద అనంటే శివుడి మీద, అలాగే విష్ణుమూర్తి మీద, తర్వాత అమ్మవారి మీద, గణపతి మీద, సూర్యుడి మీద. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి ఆరాధన చేస్తున్నా సరే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే గణపతిని ఆరాధన చేయటము, అది కూడా దూర్వములతోటి స్వామివారిని పూజించటము. కాబట్టి మీరు గనక ఇలా చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే, ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడంతో పాటు మనసులో ఏవైతే మీకు కోరికలు ఉన్నాయో, ఏ అయితే ఇష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు స్వామివారి అనుగ్రహంతో చాలా చక్కగా తీరిపోతాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే కర్కాటక రాశి వారికి కూడా కుటుంబానికి సంబంధించి అలాగే చేంజెస్ గురించి ఆలోచన ఎక్కువ కనపడుతుంది. తల్లిదండ్రులతోటి సమయం గడపాలి అనే ఆలోచన, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం బెంగ, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి, తల్లిదండ్రులతోటి టైం స్పెండ్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, చాలా సివియర్గా ఉంటూ ఉంటాయి. కొంచెం ఆలోచనల్ని కంట్రోల్ చేసుకునేందుకు నియంత్రణ చేయండి, అంటే మెడిటేషన్ లాంటిది చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఒకటే దాని మీద మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీదే ఎక్కువగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, మనం ఏదైనా సరే ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, పాజిటివ్గా ఉండేది ఎవరికైనా వివాహం గురించే మాట్లాడడం. వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఉంటుంది, అందులో ఏమీ ప్రాబ్లం రాదు. కానీ నెగటివ్ టాక్ మాట్లాడుతున్నాము, ఆరోగ్యం బాగాలేదు, మేము వెళ్ళాలి, మేము చూడాలి, ఇలా అంటూ ఉంటాం కదా. ఇది వాళ్ళ పక్క వాళ్ళకి చెప్తాం, తర్వాత మన చుట్టాలకు చెప్తాం, తర్వాత ఇంకెవరికో చెప్తాం. ఇలా రిపీటెడ్గా సేమ్ టాపిక్ చెప్పడం వలన నెగటివిటీ బిల్డప్ అవుతుంది. సో ఈ వారం నెగటివ్ టాక్ వలన నెగటివిటీ బిల్డప్ చేసే అవకాశాలు ఎక్కువగా మీ రాశి వారికి కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయం మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. నెగటివ్ టాక్ ఏదైనా ఉంటే దాని మీద ఎక్కువగా మాట్లాడటం కానీ, దాని గురించి ఎక్కువగా ప్రస్తావించటం కానీ చెయ్యకుండా గనక ఉంటే హ్యాపీగా ఉంటారు. సో ఇందాక చెప్పినట్టుగా పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి, ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్ లాంటిది ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా నెగటివ్ టాక్ నుంచి దూరంగా ఉండాలి, నెగటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ వహించండి. అనేక రకాలుగా మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, అనేక రకాల పనులు చేయాలనుకుంటారు, చివరికి ఏమీ చేయకుండా కూర్చుంటారు. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు ఆ పని మీద ఫోకస్ పెట్టండి. అనేక రకాల పనుల మీద ఫోకస్ పెట్టకండి. ఓన్లీ వన్ వర్క్, 1 or 2, ఆ 1 or 2 మీదే ఈ వారం అంతా కూడా మీకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని అయితే మనకి చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు. బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది.
తర్వాత ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి, వీరు మాత్రం చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోండి. అలాగే మనకి ఇప్పుడు శ్రావణ మంగళవారాలు ఉంటాయి, శ్రావణ శుక్రవారాలు ఉంటాయి కనుక ప్రతిరోజు కూడా శ్రావణ మంగళవారం అనే కాదు, శుక్రవారం అనే కాదు, ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉండండి. అలాగే నెగటివ్ టాక్ నుంచి, నెగటివిటీ నుంచి, నెగటివ్ థింకింగ్ నుంచి బయటికి రావడానికి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. అలాగే ఇందాక చెప్పినట్టుగా రిపీటెడ్గా నెగటివ్ టాక్ గురించి మాట్లాడొద్దు. అదొక్కటే మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ వారం అంతా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కనుక మనం చూసామనంటే వీరు కూడా హ్యాపీగా గడిపేస్తున్నారండి. చాలా పెద్ద టెన్షన్స్ అంటూ ఏమీ పెట్టుకోవట్లేదు. టెన్షన్స్ పెట్టుకోవాలి అన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకి కనిపించదు. రిలేషన్షిప్స్ నుంచి, బాండింగ్ నుంచి దూరంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తుంటారు. ఎవరికైనా మన మీద ఇష్టం లేకపోతే మనం ఎందుకు వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నాం, లేకపోతే ఎవరికైనా ఇష్టం లేదు మనం ఎందుకు వారితోటి మాట్లాడుతున్నాం, లేకపోతే వాళ్ళతోటి మనం ఎందుకు కలుస్తున్నాము, వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఎందుకు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాము, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రిలేషన్షిప్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఈ వారం అంతా కూడా. అలాగే ఏంటంటే కొంచెం ప్రయాణాలు ఒకటి బాగా కనపడుతున్నాయి. ప్రయాణాలతో పాటుగా చాలా విషయాల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది కూడా మనకి కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే చాలా వరకు వీరికి కూడా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాము. చాలా నెగిటివ్గా ఉంటుందని అయితే మనం ఏమీ చెప్పుకోవడం లేదు. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే చాలా విషయాలలో కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకి వస్తారు. అందుకనే ఇందాక నేను రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేస్తారు అని చెప్పాను. అనేక విషయాల మీద ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది. అనేక విషయాల మీద ఆలోచన చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. చాలా వరకు రిలేషన్షిప్స్ అంటే ప్రేమికుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను, ఫ్రెండ్షిప్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఎవరికైతే మన మీద ఇంట్రెస్ట్ లేదో, ఎవరికైతే మనతోటి ఉండాలని లేదో వాళ్ళతోటి మనం ఎందుకు ఉండడము అనే ఒక ఆలోచన ఎక్కువగా మీకు వస్తూ ఉంటుంది ఈ వారం అంతా. సో బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు కూడా వివాహాది శుభకార్యాలు అటెండ్ అవ్వటం, ఇంట్లో మంచి మంచి ఫంక్షన్స్ ఉండటం, అలాగే మీకు కూడా ప్రయాణాలు ఉండటం, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. బంధుమిత్రులలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. అలాగే మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. అలాగే మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు కూడా వస్తుంది. చాలా వరకు మంచిగా ఈజీ మనీ చేసుకుంటారు. అయితే ఈ వారం ఏంటంటే ఎక్కువ కష్టపడటం లేదు, హ్యాపీగా ఉంటారు. అదే నేను ఇందాక నుంచి కూడా చెప్తున్నాను, హ్యాపీగా ఉంటారు. ఎక్కువగా శ్రమ పడేందుకు అవకాశాలు మనకేమీ కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి, ఈ రాశి వారు మాత్రం సూర్యారాధన చేయండి. అలాగే శివారాధన చేస్తూ ఉండండి. నక్తవ్రతం పట్టుకునేందుకు ప్రయత్నించండి. సోమవారాల రోజున సోమవార వ్రతం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు 100% మీకు తీరేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక చూసామంటే ప్రయత్న లోపం అస్సలు లేదండి, కొంచెం కూడా లేదు. ఈ రాశి వారిలో చక్కగా ప్రయత్న లోపం లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా సీరియస్గా, సిన్సియర్గా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాలలో కూడా చాలా మార్పు కనపడుతోంది ఈ వారం. కాబట్టి చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. నలుగురి మన్నన పొందటము, అడిషనల్గా వర్క్ తీసుకోవటము, కొత్త వర్క్ మీ చేతికి రావడము, అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళడము, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి ఈ వారం మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వారం వీరికి ఆర్థికంగా బాగుందనుకుంటున్నాము. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం. బంధుమిత్రుల్ని, ఫ్రెండ్స్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కొంత రుణం తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా కనపడుతోంది. అలాగే నలుగురితోటి సంభాషణ చాలా మృదువుగా ఉండబోతోంది. అనేక పనుల మీద ఫోకస్ కనపడుతోంది. కొత్త పనులు తీసుకునేందుకు కూడా అవకాశం కనపడుతుంది. ఇక్కడ పని అని అంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, సో ఎటువంటి వర్క్ అయినా అంటే బిజినెస్ అయినా, గృహిణులైనా, ఇంట్లోని స్త్రీలైనా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళైనా ఈ విషయాన్ని గమనించండి. పని అనగానే ఏ పని అని క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోవద్దు. కాబట్టి బేసిక్గా వారం చాలా ప్రొడక్టివ్గా ఉంది. అలాగే ఖచ్చితంగా ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే ప్రయత్నం 100% మీరు చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఖర్చులు అయితే కొంచెం ఉన్నాయి, పర్వాలేదు. ఈ ఖర్చు ఒక రకంగా మీరు రుణం తీర్చడానికే అని చెప్పి కూడా మనం భావించవచ్చు. సరే, ఈ వారం మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే స్వామివారిని అంటే విష్ణువు ఆరాధన చేయడము, అలాగే ఖచ్చితంగా మీరు ఏకాదశి రోజున ఉపవాసం ఉండండి. స్వామివారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి ఆరాధన చేయాలి, అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అలాగే ఈ రోజున ఖచ్చితంగా మీరు స్వామివారి ఆలయానికి వెళ్ళటం, పొద్దున సాయంత్రం దీపారాధన చేయటం, ఉపవాసం ఉండటము, అలాగే స్వామివారికి సంబంధించిన స్తోత్ర పఠనం కానీ, అష్టోత్తరం కానీ, సహస్రనామాలు కానీ చదవటము, అలాగే స్వామివారిని, అమ్మవారిని
పువ్వులతోటి, తర్వాత తులసి దళాలతోటి, బిల్వపత్రాలతోటి ఆరాధన చేయటం, అమ్మవారికి సంబంధించి స్వామివారికి సంబంధించి చక్కటి నైవేద్యం కూడా పెట్టేందుకు ప్రయత్నం చేయండి. మీకు మనసులో ఉన్న ప్రతి కోరిక తీరుతుంది. అయితే ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం మీరు చేయండి. ఇంకా మన తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారుగా మాత్రం మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి ఎడ్యుకేషన్ గురించిన ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే ఎవరితో అయితే ఇష్టం లేదో, ఎవరితో అయితే ఉండకూడదు అనుకుంటారో వారితోటే ఉంటూ ఉంటారు. వారితోటే అన్ని రకాల పనులు కూడా జరుగుతూ ఉంటాయి. మాట మాట్లాడటం కానీ, ఆఫీస్ వాళ్ళతో పనిచేయడం కానీ ఇలాంటివి అని చెప్పి మీరు అనుకోండి. అంతేగాని ఆఫీసులో చికాకు ఉంటుందా, ఇంట్లో చికాకు ఉండదా అలా అనుకోవద్దు. కొంచెం చికాకుగా ఉంటుంది, కొంచెం మనసు అంత ప్రశాంతంగా ఉండదు. ఏవైనా తీర్థయాత్రలు చేసి వస్తే బాగుండు అన్న ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు తప్పకుండా చేయండి. రిలీఫ్ చాలా వరకు కనపడుతుంది. మనకి ఎప్పుడైతే ఇక్కడ కుజుడు మారుతాడో ఆటోమేటిక్గా మీకు కొంచెం రిలీఫ్ వచ్చేస్తుందండి. కాబట్టి ఆ రిలీఫ్ రావాలి అంటే కుజుడు మారాలి. కాబట్టి కుజుడు మారేంత వరకు ఈ పరిస్థితి తప్పదు. అందుకని ఏంటంటే ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి ఎడ్యుకేషను, వారి హెల్త్, వారి వెల్త్, వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ సెటిల్మెంట్, వీటి గురించిన ఆలోచన, దాని గురించిన వ్యధ ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే కనపడుతున్నాయి. పెద్దగా మీకు శాలరీ రైజ్ ఉంటుందని అయితే నేనేమి చెప్పడం లేదు. బట్ చిన్న చిన్న చేంజెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా లైఫ్ లేదు అన్న ఆలోచన మాత్రం నిరంతరం మిమ్మల్ని ఇబ్బందిగా అయితే గురి చేస్తూ ఉంటుంది. అలాగే కొంచెం కొత్త పరిచయాలు అయ్యే అవకాశం కనపడుతోంది. కొత్త పరిచయాలతో పాటుగా కొత్త స్నేహితులు, అలాగే ఎవరినన్నా ఇష్టపడటం, ఎవరి మీదన్నా కొంచెం వారి మీద ఇంట్రెస్ట్ పెరగటం, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి తులారాశి వారికి మాత్రం మానసిక ప్రశాంతత చాలా చాలా అవసరము. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా తీర్థయాత్రలు చేయడానికి ప్రయత్నం చేయండి. శివారాధన చేయడంతో పాటు విష్ణు ఆరాధన కూడా చేస్తూ ఉండండి. ఎలా అయితే మనం కార్తీక మాసంలో శివకేశవులని ఆరాధిస్తామో అలాగే శ్రావణ మాసంలో కూడా శివకేశవుల్ని ఆరాధిస్తాము. సోమవారం రోజున, అలాగే ముఖ్యంగా ఏకాదశి రోజున, అలాగే మనకి కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి కూడా ఇక్కడ మీరు చక్కగా దీపారాధన చేయటం, స్వామివారికి తులసి మాలలు వేయటం, కృష్ణ దర్శనం చేసుకోవటం, కృష్ణ అష్టోత్తరం చదవటం, ఇవన్నీ కూడా మీకు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వైవాహిక జీవిత పరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలతని ప్రసాదిస్తుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారు కొంచెం అటు ఇటుగా కనపడుతున్నారు. చాలా విషయాలు సీక్రెటివ్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరితో అయినా మాట్లాడదామన్నా కూడా ఆ ఎదుటి మనిషి కూడా వీళ్ళకి పెద్ద ఇంట్రెస్టింగ్గా కనిపించరు. వీరు వారితోటి ఇంట్రెస్టింగ్గా మాట్లాడరు. రెండు రకాలుగాను కనపడుతూ ఉంటుంది. సరే, సంతానానికి సంబంధించి ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారం సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మెడికల్ హెల్ప్ ఖచ్చితంగా వీరు తీసుకోవటం కూడా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల విషయంలో మాత్రం కొంచెం వీరికి సమయం పడుతుంది అని చెప్తాను. అంటే ఏంటంటే మెల్లగా వీళ్ళ వర్క్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో కనిపించినంతగా వీరు ఏదైతే నాకు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా గ్రోత్ ఉంటుంది అనుకుంటారో అక్కడ మీ ఒక ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా అక్కడ మీకు కనిపించదు. బట్ స్టిల్ ఇది మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. తప్పనిసరిగా ఇందులో కూడా మీకు మార్పు వస్తుంది. అలాగే ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామనంటే చాలా వరకు మీరు బాగానే ఉంటారండి. మానసికంగా మనకి మనం హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. సో హ్యాపీనెస్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకి ఇవ్వరు కదా, అవేమి మందులు కావు. కాబట్టి ఉన్న దానిలో హ్యాపీగా ఉండటం అనేది చాలా చాలా అవసరం. అలాగే నిరాశ నిస్పృహ పెంచుకోవడం వలన వచ్చేది ఏమీ ఉండదు. ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి వృశ్చిక రాశి వారిలో ఇది ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఏదో ఒక కారణంతో అయితే దూరంగా ఉంటూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతానం గురించిన ఆలోచన, వారి యొక్క అభివృద్ధి గురించిన ఆలోచన, సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేయడము, అలాగే మెడికల్ హెల్ప్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి మానసికంగా కొంచెం ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి. హ్యాపీగా ఉండటం కోసం ప్రయత్నం చేయండి. అలాగే రాహుకేతువులకి సంబంధించిన పూజ ఖచ్చితంగా జరిపించుకోండి. దీంతో పాటు మీరు ఈ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. అమ్మవారి అనుగ్రహం కనుక కలిగితే అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ బేసిక్గా మనకి ఏంటంటే కొంచెం కృష్ణుడిని ఆరాధించటం ఎక్కువగా చేయండి. సంతానం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో స్వామివారి యొక్క ఆరాధన,
అంటే కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం కానీ, కృష్ణుడికి సంబంధించిన లీలలు చదవడం కానీ, లేకపోతే కృష్ణ నామం జపిస్తూ ఉండడం కానీ ఇలాగా చేస్తే సంతానం చాలా బాగా కలుగుతుందన్నమాట. అందుకని ఏంటంటే ఎవరికైనా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఇవి చేయటం, కృష్ణుడి ఆరాధన తప్పనిసరిగా చేయండి. అలాగే ఇక్కడ స్వామివారికి తులసి దళాలు, స్వామివారికి వెన్న నైవేద్యంగా పెడుతుండండి. స్వామివారికి చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి వెన్న నైవేద్యం పెట్టడం వలన స్వామివారికి చాలా ప్రీతి, అంటే మీరు మనసులో సంతానం గురించి కోరుకుంటే అది మీకు తీరుతుందన్నమాట. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ధనురాశి వారు కూడా చాలా వరకు బాగుందండి. అయితే ఏంటంటే ధనురాశి వారు ఎలా ఉంటారంటే ఒక పని పెట్టుకున్నారంటే ఇంకా అదే పని మీద ఉంటారనమాట. ఎందుకు మాతో ఉండరు, ఎందుకు మా పనులు అవ్వడం లేదు, ఎందుకు మాకు ఇలా ఉంది, ఎందుకు మేము ఇలా ఉన్నాము, ఎప్పుడూ ఒకటే ఆలోచన మీద ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఇంకొకరి మన్నన పొందాలి అనే ఆలోచన మీద ఉంటారు. ఇవి రెండూ కూడా ఒక్కొక్కసారి బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయండి. మనం చేసిన పని నలుగురికి నచ్చితే బాగానే ఉంటుంది, నచ్చకపోతే మీరు మనసుని పాడు చేసుకోవటం వల్ల వచ్చేదేమీ లేదు. రెండోది ఏంటి, మనకే ఎందుకు ఇలా జరుగుతోందంటే సంసారం అంటే మనం మొత్తం ప్రపంచం అంతా చూసామనంటే ప్రపంచంలో అందరికీ ఏదో ఒక రకమైన ఇబ్బంది బాధ ఉంటుంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. వర్క్ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ గురించిన ప్రెషర్ ఉంటుంది, లోడ్ ఎక్కువగా ఉంటుంది, కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మనసులో మీ కోరిక, మీ ఇష్టం ఏదైతే ఉంటుందో అది తీరేందుకు మాత్రం ఈ వారం అనుకూలత కనిపించటం లేదు. సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అంటున్నాను తప్ప ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది అని మాత్రం నేను చెప్పడం లేదు. అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంటుంది, కానీ ప్రయాణాలు ఉండటం కానీ వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఏదో ఒక కారణంతో భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఇక్కడ మెయిన్గా మనం చూసే విషయం ఏంటి అని అంటే మీకు కూడా బంధువుల్ని కలవటము, మిత్రుల్ని కలవడము, అలాగే వారితోటి టైం స్పెండ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా గమనించవచ్చు. బట్ మెయిన్గా మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉంటుందో, మనసులో ఏదైతే మీరు కావాలి అని కోరుకుంటూ ఉంటారో అది ఈ వారం మీకు దొరికేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క విషయం మీదే మీరు కొంచెం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అండ్ ఈ విషయం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. మన చేతిలో అన్నీ ఉంటాయి, బట్ ఇవన్నీ కాదని చెప్పి ఏదైతే లేదో దానికోసం మనం పాకులాడటం అనేది ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం నిదానించండి. ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఏది మనదో అది ఎప్పటికీ మనని విడిచి వెళ్ళదు, అలాగే ఏది మనది కాదో అది ఎప్పటికీ మన దగ్గరికి రాదు అని చెప్తారు. కాబట్టి దీన్ని మీరు గమనించుకొని ముందుకు వెళ్ళండి. సరే, ఇంకా ఈ ధనురాశి వారు కూడా విష్ణునామాన్ని, విష్ణు ఆరాధన, ఏకాదశి వ్రతం చేయటం, ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండటము, స్వామివారికి ఆలయంలో పొద్దున సాయంత్రం దీపారాధన చేయటం, స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం, అలాగే అమ్మవారి ఆరాధన చేయటం ఖచ్చితంగా చేయండి. భార్యాభర్తల మధ్యన కలుగుతున్న ఎడబాటు ఏదైతే ఉందో అది తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది, మనసులో ఉన్న కోరిక తీరేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మిగతా విషయాలలో ఎక్కడైతే మీకు చికాకులు కలుగుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక చూస్తే వీరు కూడా చాలా బాగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారండి. ఈ వారం మనం వీరి గురించి నిజంగా నెగిటివ్ చెప్పుకోకూడదు, ఎందుకంటే చాలా విషయాలలో ఫోకస్డ్గా ఉంటారు, చాలా విషయాలలో పాజిటివిటీ కనపడుతుంది, చాలా విషయాలలో వీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య రీత్యా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ వీరికి కనుక మనం చూస్తే ఆర్థికంగా కూడా వీరికి చాలా చక్కగా ఉండబోతోంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం. సంతానానికి కూడా చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. సో ఓవరాల్గా ఈ వారం అంతా కూడా సక్సెస్ రేట్ మకర రాశి వారికి అద్భుతంగా ఉంది. ఇంకొక విషయం గమనించండి, మకర రాశి వారు చేస్తున్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. పాజిటివ్ మైండ్, ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్లో ఉంటామో, ఎప్పుడైతే మనం పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటామో తప్పకుండా మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. అది ఈ వారం మనం మకర రాశి వారిలో గమనించవచ్చు. కాబట్టి మకర రాశి వారికి బాగుంది. మకర రాశి వారు మాత్రం సోమవారాల వ్రతం చేయండి ఖచ్చితంగా శ్రావణ మాసంలో. అలాగే అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. శివారాధన ఎంత బాగా చేస్తారో అంత బాగా ఏల్నాడు శని ప్రభావం కానీ, లేకపోతే శని అంటే ఏల్నాటి శనితో పాటు కొంతమందికి శని మహర్దశ కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే
అష్టమ శని అంటాము, లేకపోతే అర్ధాష్టమ శని అంటాము. ఇలాగ నడుస్తున్న వారికి ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా శివారాధన చేయటం వలన అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. స్వామివారిని అర్చించటము, స్వామివారికి బిల్వపత్రాలతోటి పూజించటము, జాజి పువ్వులు వాడేందుకు ప్రయత్నం చేయండి. స్వామివారికి చాలా ప్రీతికరం. అలాగే ఈ మాసంలో స్వామివారిని కనుక జాజి పూలతోటి పూజిస్తే మన మనసులో ఉన్న కోరికలు, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారు చాలామంది కమెంట్ చేశారండి ఉద్యోగం లేదు అని. ఏమండి, ప్రతి వారికి మనం ఓవరాల్గా చెప్తూ ఉంటాం, మన వ్యక్తిగత జాతకము మాట్లాడటం లేదు, ఈ విషయం గమనించాలి కమెంట్ చేసేవారు. తర్వాత ఇంకొంతమంది కొంచెం ఇబ్బందికరంగా కమెంట్ చేస్తున్నారు. దయచేసి ఇబ్బందికరంగా కమెంట్ చేయాలి అని అనుకుంటే నా ఛానల్ మీరు చూడకండి. ఎందుకంటే మీరు హర్ట్ అవటం సంగతి పక్కన పెట్టండి, మాకున్న ఇన్స్పిరేషను, మేము నేర్చుకున్న విద్య మీద మేము చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాము. విద్యే, చెప్పే విధానం వేరే వేరేగా ఉండొచ్చు. కాబట్టి మనుషులని ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడేందుకు, అలాగే మనుషులని బాధ పెట్టుతూ మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా వాళ్ళ పనులు అవ్వవండి. ఎప్పుడు కూడా ఇది యూనివర్సల్ రూల్, ఇది మీరు గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది కుంభరాశి వారికే కాదు, అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వివాహం కోసం ప్రయత్నం చేస్తారు. కొంతమంది చాలా ఈ జన్మలో చాలా అద్భుతంగా ఉంటారు, చాలా బాగుంటారు, చాలా నెమ్మదిగా కూడా ఉంటారు. కానీ వారికి వివాహం అవ్వదు, లేదా వారికి ఉద్యోగం రాదు, లేదా వారికి లైఫ్లో సెటిల్మెంట్ ఉండదు. అలాంటప్పుడు మనం ఆలోచన చేస్తుంటాం, ఎందుకు మనకి లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు, ఎందుకు ఉద్యోగం లేదు, ఎందుకు ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు భార్యాభర్తలం కలిసి లేము. ఇవి పూర్వజన్మ సుకృతాలను బట్టి ఉంటాయండి. మనము మాటతోటి హింసించినా, చేతతోటి హింసించినా, లేకపోతే ఇంకా అంటే చాలా రకాలుగా మనం మనుషుల్ని హింసిస్తుంటాం, శారీరకంగా హింసించినా కూడా అది మనల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది, పట్టి కుదుపుతుంది అనమాట. సో ముఖ్యంగా కుంభరాశి వారు గమనించాల్సింది ఏంటంటే, మాట్లాడేటప్పుడు మనం కోపంలోనో బాధలోనో మాట్లాడతాము. ఎవ్వరం చెడ్డవాళ్ళం కాదు, కానీ కోపంలో బాధలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే ఈ టైంలోనే ఏళ్ళనాటి శని నడుస్తోంది, ఈ టైంలోనే మనం సంయమనం పాటించాలి, ఈ టైంలోనే మనం ఆలోచన చేయాలి, ఈ టైంలోనే జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏమంటానంటే కుంభరాశి వారికి పేషెన్స్ అవసరము. ఎంత మీరు పేషెన్స్ తోటి ఉంటారో అంత బాగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఉద్యోగం లేదు అంటారా, మీ జాతక చక్రాల్లో తప్పనిసరిగా ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. వ్యాపారం సరిగ్గా నడవట్లేదంటారా, తప్పనిసరిగా ప్రాబ్లం ఉండుంటుంది. అది ఏలాంటి శని వలనే వచ్చిందో, వేరే గ్రహం వలన వచ్చిందో అది కూడా మీరు గమనించుకోవాలి. మనము ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం, ఓన్లీ గోచార ఫలితాలు మాట్లాడుకుంటున్నాం. ఈ విషయాన్ని కూడా గమనించండి. సరే, ఈ వారం వీరికి చక్కటి పరిహారం చెప్పుకుందాం. ఎందుకంటే ఆర్థికంగా కానీ వేరే విషయాలలో కానీ చాలా నెగటివ్గా ఏమీ లేదు, అలానే చాలా పాజిటివ్గా కూడా లేదు. ఉద్యోగం చేసుకుంటున్న వారికి బాగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకొంచెం ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అలాగే మీకు వేరే చోటికి మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు కూడా కనపడుతుంటాయి. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేదు అనంటే ఖర్చులు లేకుండా ఉంటుంది అని కాదు, సమయానికి ఆర్థికంగా మీకు డబ్బు అవసరానికి తగినట్టుగా అందుతుంది అని అర్థం. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. వాదోపవాదాల జోలికి వెళ్ళొద్దు, ఇతరులని కష్టపెట్టద్దు, మీరు కష్టపడద్దు. ఇతరులను ఒక మాట అన్నాము అని అంటే దూషించిన వాళ్ళం అవుతాం. అది మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ తిరిగి మన దగ్గరకే వచ్చి చేరుతుంది. అప్పుడు మీరేమి చేయకపోవచ్చు, అప్పుడు మీరు ఎవరిని ఏమీ అనకపోవచ్చు కూడా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సమయం బాగుండనప్పుడే సంయమనం కావాలి, సమయం బాగుండనప్పుడే ఆలోచన ఉండాలి. ఇది చాలా చాలా అవసరము. అలాగే ఏంటంటే వ్యాపార పరంగా వృత్తిపరంగా చేంజెస్ చేద్దాం అనుకుంటున్న వారు మాత్రం కొంచెం ఆగండి, తొందరపడి చేంజెస్ చేయొద్దు. అలాగే ఉద్యోగాల్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉంటాయో ఇవి అంత అనుకూలంగా ఉండవు. పర్వాలేదు, బాగానే ఉంటాయి, బట్ అంత అనుకూలంగా ఉండవు. కాబట్టి ఈ విషయాలని గమనించండి. కాబట్టి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా, సంతానపరంగా మీరు ఈ విషయాలన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వారం మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇంకా ఈ రాశి వారికి కనుక మనం చూస్తే శివారాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. అందుకని మీరు సోమవారం రోజున ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఖచ్చితంగా స్వామివారి అంటే శివారాధనకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం. ఆలయంలో పొద్దున సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయటం, నువ్వుల దీపారాధన అన్నా చేయండి, లేకపోతే నేతి దీపారాధన అన్నా చేయండి. స్వామివారికి బిల్వపత్రాలతోటి అర్చించటం, స్వామివారిని జాజి పూలతోటి అర్చించండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. చేసి చూడండి, ఒక 4 సోమవారాలు చేసి చూడండి. అసలు ఈ మాసం అంతా కూడా ఉపవాసం ఉండగలము అనేవాళ్ళు కుంభరాశి వారు గనక ఉంటే
ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎక్కడైతే వెనకబడిపోయి ఉన్నారో, ఎక్కడైతే మీ పనులు అవ్వడం లేదో, ఎక్కడైతే మిమ్మల్ని నలుగురు మాటలు అంటున్నారో లేదా మీరే నలుగురిని మాటలు అంటున్నారో, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు తగ్గిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. సైలెంట్గా ఉంటారండి. అసలు ఏ విషయంలోనూ కల్పించుకోరు, ఏ విషయంలోనూ మాట్లాడరు, ఏ విషయంతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. మీ లోకంలో మీరుంటారు. పక్క వాళ్ళతోటి మనకి సంబంధం లేదు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కంటిన్యూ చేస్తుంటారు. వ్యాపారాల్లో పెద్ద మార్పులు చేర్పులు మనకేమీ కనిపించట్లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పను, కానీ ఆర్థికంగా మీకు సంపాదన అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పను. ఇది కొంచెం లాజిక్ని మీరు అర్థం చేసుకోండి. సంపాదిస్తున్నా మీకు సమయానికి ఆర్థికంగా బాగానే ఉన్నారు. అలా అని చాలా హ్యాపీగా ఉన్నారా? పర్వాలేదు. అంత హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ కూడా మనకేమీ ఇక్కడ కనిపించట్లేదు. భార్యాభర్తల మధ్యన అయితే అనుకూలంగా ఉంది. సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతోందండి. సంతానానికి సంబంధించి చాలా ఆనందంగా కూడా ఉంటారు. అలాగే మీరు చేసే పనుల విషయంలో కూడా ఇప్పుడు మీకు రిజల్ట్ కనపడకపోయినా తర్వాత మీరు చేసిన ప్రతి పనిలో కూడా చక్కటి రిజల్ట్, చక్కటి మీకు మూమెంట్ అనేది కనపడుతుంది. కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కొంచెం మెల్లగా సాగుతూ ఉంటాయండి. ఇవేవి పెద్దగా ఉండవు. అలాగే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం కానీ పోలీసుల్ని కలవటం కానీ ఇది ఖచ్చితంగా కనపడుతుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు పర్వాలేదండి. ఇందాకే నేను చెప్పినట్టుగా టచ్ మీ నాట్ లాగా ఉంటారు. మీ లోకంలో మీరుంటారు. వేరే వారితోటి మీకు సంబంధ బాంధవ్యాలంటూ ఏమీ ఉండవు. సరే, ఇంకా ఈ రాశి వారికి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు కనుక ఈ రాశి వారికి కూడా మనం శివారాధన గురించే చెప్తున్నాం. కాబట్టి నక్త వ్రతం చేసేందుకు ప్రయత్నం చేయండి. సోమవార వ్రతం చేసేందుకు ప్రయత్నం చేయండి. అలాగే సోమవార వ్రతంతో పాటుగా ఇక్కడ మీరు గమనించాల్సింది స్వామివారిని బిల్వపత్రాలతోటి అలాగే స్వామివారికి జాజి పూలతోటి అభిషేకం చేసేందుకు ప్రయత్నం చేయండి. ధూపం వేసేందుకు ప్రయత్నం చేయండి. అద్భుతంగా పనిచేస్తుందండి. అసలు ప్రయత్నం చేయాలి, మనం వర్క్ చేయాలి. దాని వైపంతే చక్కగా ధూపం వేయండి. ఇంట్లో సువాసన భరితంగా ఉండాలి. మీ మందిరం ధూపంతో నిండిపోవాలి. అలా మీరు ధూపం వేయండి. మనసులో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉంటాయో ఈ కన్ఫ్యూజన్స్ తీరాలి. మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి. మనం అసలు ఎక్కడో లాస్ట్ అయిపోయి ఉన్నాము. ఇలాగ ఉన్నవారు మీనరాశి వారు ఈ నెల రోజులు ముఖ్యంగా సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏకాదశి ద్వాదశి తిథులలో గనక మీరు ధూపం వేస్తే, అలాగే స్వామివారికి సంబంధించిన ఈ బిల్వపత్రాలు కానీ జాజులు కానీ అదే వెంకటేశ్వర స్వామికి అయితే కూడా మనం ఇక్కడ మాట్లాడేది తులసి దళాలు కానీ, కృష్ణుడికైనా సరే తులసి దళాలు కానీ, అమ్మవారికైతే వివిధ పుష్పాలతోటి పూజ కానీ ఇలాంటివి మీరు చేసి ధూపం వేయండి. మీకు అసలు అనుకున్న పని ప్రతిదీ జరిగి తీరుతుంది. ఇవి మీనరాశి వారి ఫలితాలు. అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నమంతా కూడా శ్రావణ మాసం మొత్తం చేయొచ్చు. కాబట్టి ఏదో ఒక వారానికి సంబంధించి అని మాత్రం అనుకోకండి. ప్రతి వారము మనం ఇవే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి 4 వారాలకి సంబంధించి మన పరిహారాలు మాట్లాడుకోవటం జరిగింది. ఇవి కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.